హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? టైం చూసుకున్నట్లయితే పాపం మీరు చెప్పారు దాన్ని మార్చమని. ఆ, మారుస్తా ఈరోజైనా ఏదో ఒక విధంగా. ఇక టైం అయితే 3 అయిందండి. పిల్లగాడు వచ్చే టైం అవుతుంది. ఈరోజైతే నేను యూట్యూబ్లో తమ్నేల్ కోసం ఇంకొకటి చాలా విషయాల మీద ఉదయం నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్న క్రమంలో టైం అయితే అయిపోయింది. మధ్యాహ్నం కూడా దాటిపోయిందనమాట. ఇక ఆ విషయానికి వస్తే యూట్యూబ్ కోసం ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్న ఒక గ్యాడ్జెట్ అయితే ఈరోజు తీసుకున్నా. ఎందుకంటే లాస్ట్ వీడియో పెట్టినప్పుడు చెప్పాను కదా, అదే చీల కూర్చొని మాట్లాడాము ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదనే దాన్ని బట్టి. ఇక అయితే మీరు ఇచ్చిన కామెంట్లకి ఆ బూస్ట్కి ఉత్సాహం వచ్చేసి చీల నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి బుక్ చేశాను అనమాట. అదే మన నాయిస్ క్యాన్సిలేషన్ కోసం, మన వాయిస్ క్లారిటీగా వినిపించే దానికోసం మైక్ ఒకటి బుక్ చేశాను అనమాట. అది ఇంకొకటి ఒక పెద్ద సెల్ఫీ స్టిక్ అండి. చూసారా ఎంత ఉందో? అంతకుముందు సెల్ఫీ స్టిక్లు చిన్నగా ఉండేవి, ఇది పెద్దగా ఉంది. వాస్తవంగా ఇది తెచ్చి కూడా నెల అవుతుంది అనుకుంటా. ఇది వచ్చినప్పుడు కూడా చాలా ఆనందంగా 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో కూడా రికార్డ్ చేశా. ఇది ఎట్లా వర్క్ అయింది, ఎన్ని విధాలుగా వర్క్ అయింది అంత మొత్తం చెప్పేదానికి. మన నిరుత్సాహంలో భాగంగా దాన్ని కూడా రికార్డ్ చేసిన వీడియో కూడా డిలీట్ చేశాను అనమాట. ఇదైతే మనకి 300 చిల్లర ఎంత పడిందండి. ఎంత యూజ్ఫుల్ అంటే చూపిస్తాను ఆగండి మీకు. ఇదిగోండి, ఇవైతే మన పాతయి సెల్ఫీ స్టిక్లు. ఇది కొత్తదనమాట. చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది దానికి దీనికి. ఇది మొత్తం హైట్ ఎంత వచ్చిందంటే ఇదిగోండి, ఇది ఇరిగిపోతే ఆల్టర్నేట్గా మనం స్క్రూ కూడా వేసి బిగించామన్నమాట. దీని మొత్తం హైట్ వచ్చేసరికి ఎట్లా ఇదిగోండి ఇలా ఉంది కదా, మొత్తం హైటు నుంచో పెడితే మనకి ఇంత హైట్ వచ్చింది. దాదాపుగా ఒక మొహర 2 మొహర్లో. అది కూడా మనకి కింద చూడండి, ఇది ఇరిగిపోయేదానికి ఆస్కారం ఉండిద్ది ఎక్కువగా. ఇక ఇట్లా పడిపోతూ ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ లాక్స్ ఉంటాయి, ఇది ఇక్కడ ఇవి ఇరిగిపోయి ఇది పైకి వచ్చేయడం వల్ల ప్రతిసారి కొనాల్సి వస్తుందన్నమాట ఇవైతే. అందుకనే చూస్తే ఇది బాగా అనిపించింది. దీని సిస్టమ్ ఎట్లా ఉండిద్దంటే ఇదిగోండి, చూసారు కదా, కింద అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇది పైకి అనాలి, పట్టుకునేవాళ్ళు కావాలి. ఇదిగో చూసారా, సపరేట్గా ఇవి వస్తాయి. ఇవి ఇరగటానికి ఇదిగో ఇది ఇరగటానికి రీజన్ ఇది ప్లాస్టిక్ కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఒక స్టీల్ రింగ్ అయితే తీసుకొచ్చారు చూడండి. ఇక్కడైతే ఇరిగే అవకాశం లేదు కాబట్టి మనకి ఇది ఎక్కువ రోజులు వచ్చింది. ఇట్లా ఇంకా హైట్ విషయానికి వస్తే ఇదిగోండి, మన సామెత ఉంది కదా, నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని. హైట్ చూడండి. ఎంత హైట్ ఉంది చూడండి, దాదాపుగా నాకంటే హైట్ ఉంది కింద పెడితే. అది చూడండి, దానికంటే 50 రూపాయలే, మహా అయితే 50-60 రూపాయలు ఎక్కువ, అంత హైట్ ఉంది. ఇదిగోండి, ఇది మన ప్రైస్ ఇచ్చినట్టు చిన్నగా ఉంటే ఇది చూడండి నా అంత హైట్ ఉంది. మనం ఒక ట్రైప్యాడ్ వాడినట్టు కూడా వాడుకోవచ్చు చక్కగా దీన్ని. ఎట్లా అంటే ఇదిగోండి, అంత హైట్లో మనిషి కాక అట్లా పట్టుకుని వీడియో తీస్తే ఎట్లా ఉండదు అట్లా ఉందన్నమాట. ఇక మన హైట్కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదా, అదండి విషయం. దాన్ని చూపించాలనుకున్నాను, అప్పట్లో డిసప్పాయింట్మెంట్ అయ్యా. ఇక విషయానికి వస్తే దీని సంగతి చూద్దాం. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. రివ్యూలు చూసి తెప్పించా. ఇది డబల్ కూడా ఉండిద్దండి. నేను కాదు సింగిలే తెప్పించా. ఎందుకంటే డబల్ అంటే ఒకటే ఫోన్ కనెక్ట్ చేయాలి. ప్రీమియంగా ఉంది బాక్స్ అయితే చూసేదానికి. ఇదండి మన మైక్, గ్రీన్ రోడ్ నుంచి వచ్చింది. చూద్దాం ఎట్లా వర్క్ అయింది. ఎగ్జైట్మెంట్గా ఉంది. ప్యాకింగ్ మాత్రం మామూలు లేదు. ఐఫోన్లు అన్బాక్సింగ్ చేస్తారు చూసారా మనోళ్ళు, మొబైల్ బాక్సులు అట్లా ఉంది ఇది. దీని ప్రైస్ చూడండి, 2000 అంట దగ్గరగా. కాకపోతే మనకి
రూ. 760 వచ్చింది సింగిల్ది. ఇది మంచి ఫీల్ ఉంది. సేమ్ మొబైల్ బాక్స్ ఓపెన్ చేస్తే వచ్చే ఫీలింగ్ వస్తుందండి. దిస్ ఈజ్ గ్రీనరో వైర్లెస్ మైక్రోఫోన్. ఏం ఫీల్ ఉందో మామ. ఇంకా ఇట్లా వండిన తర్వాత మనం కిందకో పైకో ఏటో గట్టు ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇట్లా చూపిస్తే బాగుంటుందని ఇట్లా తీసుకొచ్చా. ఓపెన్ చేస్తే బయటికి రా బుజ్జమ్మ. ఇదిగోండి ఒక మైకు, ఒక రిసీవరు, ఇంకో మొబైల్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసి చూపించేవాడిని. ఇందులో మనకి ఈ పక్కన లోపల యూజర్ మాన్యువల్ ఒకటి ఎలా వాడాలని ఏంటో ఇచ్చాడు మనకి. దీంతో పాటుగా ఒక చిన్న బాక్స్. ఈ బాక్స్లో స్పాంజీ మెత్తగా ఉంది. ఒక టైప్ సి కేబుల్, వీటికి ఛార్జింగ్ పెట్టేదానికి, దీనికి అదండి. మనకి ఇవి వచ్చినాయి రూ. 700 అయితే 760 పనితనం ఎట్లా ఉండిద్దో చూడాలి. వీటి చూడడానికి మాత్రం బాగుంది. బిల్డ్ క్వాలిటీ గట్టిగా. లైఫ్లో అదే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఎప్పుడో ఒకటి వైర్తో ఉండే మైక్ ఒకటి తీసుకున్నా. అది శుద్ధ వేస్ట్ అనిపించింది అప్పట్లో. ఇప్పుడు ఈ వైర్లెస్ది చూద్దాం దీని పనితనం ఎట్లా ఉండదు. ఇప్పుడే కనెక్ట్ చేసి చూపిస్తా. ఇదైతే కనెక్ట్ చేశానండి. ఇదో లైట్ అయితే కనిపిస్తుంది కదా మీకు. ఇది 3 లెవెల్స్లో మన చుట్టూరు వచ్చే నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది అనమాట. మన మాట స్పష్టంగా వినిపించేదానికి. ఒకసారి నక్కితే ఒకసారి బ్లింక్ అయ్యిద్ది, అది లెవెల్ 1. సెకండ్ టైము 2 సార్లు బ్లింక్ అయ్యిద్ది, అది లెవెల్ 2. థర్డ్ టైము 3 టైమ్స్ అయితే బ్లింక్ అయ్యిద్ది అనమాట. అది లెవెల్ 3 అనమాట. ఇప్పుడు చూద్దాం. ఫ్యాన్ జరుగుతుంది కానీ ఫ్యాన్ స్పీడ్గా పెడతాం. తిరుగు అబ్బా. ఇప్పుడు లెవెల్ 1 చూద్దామండి. ఒకసారి బ్లింక్ అయింది. చూడవచ్చు నా వాయిస్ ఎట్లా వినపడుతుందో. రెండో బటన్ నక్కుతా, అంటే వెనకమాల పవర్ బటన్ ఉండేది, దాన్నే మళ్ళీ నక్కుతా. 1 2 లెవెల్ 2లో అయితే మన వాయిస్ ఎట్లా వినపడుతుందో చూడొచ్చు. ఎందుకంటే మనం ఈ రేకులు కదండి, మనం మాట్లాడేటప్పుడు ఇంట్లో ఎప్పుడన్నా వీడియో చేసేటప్పుడు మీకు నాకు తెలిసి చాలాసార్లు ఈ విసుక్కునే ఉంటారు, వాయిస్ సరిగా రావట్లేదు, రేకులు అంతా గందరగోళంగా ఉందని చెప్పేసి. దానికోసమనే ఈ ప్రయత్నం. లెవెల్ 2లో నా వాయిస్ ఎట్లా ఉందో వినొచ్చు మీరు. లెవెల్ 3 కూడా ఆన్ చేద్దాం. ఇంకా ఎక్కువ నాయిస్ని అయితే మనం క్యాన్సిల్ చేసి ఆ వాయిస్ని మనకి క్లారిటీగా వినిపించింది అనమాట. ఇంకొకసారి 1 2 3 మూడోసారి కూడా బ్లింక్ అయింది కాబట్టి లెవెల్ 3కి అయితే వెళ్ళాం. వాయిస్ ఎట్లా ఉంది చెప్పండి. దీని ఏం లేదు, ఇట్లా తీసుకుని మనం వెనకో ముందో ఇట్లా హుక్ చేసుకుని మాట్లాడమే అనమాట. ఇది కొత్తగా ఉంది. చాలా మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం కదా, ఇక్కడ పెట్టుకుని మాట్లాడేదానికి అట్లా ఉందన్నమాట ఇది. కాకపోతే దీన్ని ఇడిదిప్పి పెట్టాలి. హలో మైక్ టెస్టింగ్ అదండి విషయం. ఎట్లా ఉందో చెప్పాలి. నేను కూడా ఇది అయిపోయిన తర్వాత చూసుకుంటా ఒకసారి ఎట్లా రికార్డ్ అయిందో క్లారిటీతో. కాకపోతే ఇది ఒకటే తెప్పించా, ఎందుకంటే ఒకటి రిసీవర్కి 2 మైకులు వస్తాయి. అది ఎప్పుడు ఉపయోగపడిద్ది అంటే నేను ఝాన్సీ ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు ఒకటే రిసీవర్ అక్కడ కూర్చి మైక్తో ఝాన్సీ ఒకటి నేను ఒకటి పెట్టుకుని మాట్లాడవచ్చు, అప్పుడు పనికి వచ్చింది. నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఝాన్సీ ఇంట్లో ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఒకే డివైస్ కనెక్ట్ అవుతాయి, 2 వేరు అయితే అవదనమాట. అందుకని చెప్పేసి సింగిల్ తెప్పించా. ఇది మనకు బాగుంది, యూస్ఫుల్గా ఉందనిపిస్తే ఝాన్సీ కోసం అయితే ఇంకోటి తెప్పిస్తా. అప్పుడు ఇంట్లో ఝాన్సీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా వీడియో చేసుకోవచ్చు.
ఒక ఫోన్తో. ఇది నేను ఒకటి బయటికి తీసుకెళ్ళిపోయినప్పుడు నేను అక్కడ చేయొచ్చు అనమాట. అది విషయం అయితే బాగుంది. అదండి విషయం. ఎట్లా మళ్ళీ పెట్టు. చేప అది బా. మా వాళ్ళు స్కూల్ నుంచి కూడా వచ్చారండి. మంచినీళ్ళు తీసుకుని చాలలోకి వెళ్దాం అంటున్నారు ఆడుకునేదానికి. ఎందుకండి ఆ మైక్ కూడా దాండి మళ్ళీ టెస్ట్ చేద్దాం అది అవుట్డోర్లో కూడా. ఏం చెయ్యి. పడతావు జాగ్రత్త. పద. పదండి. మళ్ళీ మార్చేసా. చల్లటి గాలి కొట్టిద్దండి మాకైతే. చెప్పాను కదా అంతకుముందు వీడియోలో కూడా, ఇటు స్ట్రైట్గా వెళ్తే సముద్రం ఉంటుంది, పైరు గాలి తిరిగిద్ది ఈ టైంలో. తీయండి సామాగ్రి. అదండి సంగతి. మనమైతే ఈ కొత్తగా తీసుకొచ్చిన మైక్ కూడా కనెక్ట్ చేసాం. ఇది వచ్చేసరికి దీని రేడియస్ ఎంత అంటే 20 అడుగుల దూరం ఉండిద్ది అనమాట. మనం డైరెక్ట్గా లెవెల్ 3కి వెళ్ళిపోదాం. మూడు. ఎస్. ఇప్పుడు మనం దాదాపుగా 20 మీటర్ల దూరం వెళ్ళినా కానీ ఇది వినపడిద్ది అనమాట. అంటే అంత దూరంగా ఏమనిసి దా. బ్యాట్ ఏది? కమాన్ ఇసురు ఇసురు భైరవా. అరే ఎక్కడ భైరవ విసిరేది? దా కొట్టు. సరే కొట్టు. ముందుకు రా, కనపడతలా నువ్వు. కొడా ఆటా కొట్టేది. ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్తా ఉన్నా. ఒక ఇటు ఇక్కడ నుంచి రాదులే, ఒక 15 మీటర్ల దూరం వచ్చి ఉంటానండి. ఈ మైక్ మనకి 20 మీటర్లు దూరాన్ని కవర్ చేసిద్ది. వచ్చేసి ఉంటా దాదాపుగా 20 మీటర్లు. వాయిస్ ఎలా వినపడుతుందో చూడొచ్చు. హలో 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 ఇక్కడున్నా. అదండి విషయం. మైక్ అయితే మనకి ఉపయోగకరంగానే కనపడుతుంది. ఇంత దూరంలో కూడా వినపడుతుంది అంటే కాసేపు గేమ్ ఆడదాం పిల్లకాయలతో. ఏం ఆడతామేమో, కాసేపు నడితే రొప్పొస్తుంది. ఇదిగో పెళ్ళిగాని అబ్బాయిలు మీకే చెబుతాండా, ఇది మదిలో యాది పెట్టుకోండి. దగ్గరకు వచ్చి చెప్తా. మొహం కూడా కనపడితే సరిపోదుగా. పొట్ట రాకుండా చూసుకోండి. వచ్చి నాకు ఏం చేయలేం. ఒక పొట్టున్న వ్యక్తిగా, బాధపడుతున్న వ్యక్తిగా చెప్తాండా మీకు, పెళ్లి కాకముందే పొట్ట తెచ్చుకోవద్దు. సురేంద్రలాగా రండి. రా 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 వెనకెళ్ళు. నువ్వు అటు గాలి ఇటు కొడుతుంది కాబట్టి నువ్వు స్లో కొట్టి నేను గట్టి కొడతా కూడా. ముందుకు రా. అది నా దగ్గరికి వచ్చింది గాలికి. ఇది గాలి ఎక్కువ కొడుతుందండి ఇటు. అటు వెళ్ళేటప్పుడు ఫోర్స్ కొట్టాల్సి వస్తుంది. ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా పిల్లలతో సరదాగా ఇట్లా ఆడుకుంటే మనకి ఎక్సర్సైజ్ అయ్యిద్ది, వాళ్ళతో కూడా గడిపినట్టుండిద్ది కదా సీతారా? రెడీనా? బాల్ వచ్చేసింది బయటికి. ఇది అదండి విషయం. రావట్లా వీళ్ళకి, కుదరట్లా. ఎడకరా ఆడే.
చిరాకు నిరాశ నిస్పృహలతో నిండిపోతున్నా. అక్కడ కాడ కొట్టలేకపోయావు. ఇది తీసుకురావడానికి ప్రధాన కారణం ఇదిగో ఈ పిల్లే. నాకు ఇది కావాలి అది కావాలి అందరూ ఆడుకుంటున్నారని చెప్తే నేను అది అంత స్పీడ్ కొడితే ఆడికి వెళ్ళిద్ది, నేను ఆడికి వెళ్ళాలి. అది మీరు నాకు వేయండి, నేను కొడతా కానీ మీరు క్యాచ్లు పట్టుకోండి మొన్నట్లాగా. ఇది క్రికెట్ వంటిది కదండి, అట్లా నేను కొడతా ఉంటే వీళ్ళు క్యాచ్లు పట్టుకుని మళ్ళీ తీసుకొస్తున్నారు. వీళ్ళు సితారు వెళ్ళట్టు ఎయ్ ఎట్టన్నా ఆడుకోండి అమ్మా, క్యాచ్లు పట్టుకోండి. అది ఇది చాలా సులభంగా ఉంది. ఏయ్ ఫాస్ట్గా ఏయ్ ఏం కాదు, క్యాచ్ పట్టుకో. ఏయ్ ఏయ్ ఫాస్ట్గా వేయాలి, ఫాస్ట్ ఫాస్ట్. నాతో ఆడేవాళ్ళు లేదండి. ఈ ఝాన్సీకి వచ్చింది అనుకుంటే ఈ ఝాన్సీకి కూడా రాదు. ఏయ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఆడండు ఆడేది. ఏయ్ ఫాస్ట్, ఎక్సర్సైజ్ అవ్వాలా, పరిగెత్తాలా, యాక్టివ్గా ఉండాలి. కట్టి ఆ బ్యాట్ కట్టి ఆ బ్యాట్ ఇటీ ఎటు వస్తే అటు కొడతాయి. ఏయ్ అదిగో ఒక్కొక్కరిని కాల్ షేర్ ఖాన్ 100 కాకులు ఒకేసారి రమ్మను, కావు అనుకుంటా కొట్టి పడేస్తా. ఏ చెయ్యుంటా చేయితో ఏ చెయ్యుంటా. అదిగో సితారా ఏయ్ ఏయ్ అదండి విషయం. మెల్లమెల్లగా మనకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. మీరు ఆడుకోండి అంతలోకి. టేక్ దిస్ వాటర్ తాగినాక సితార్ ఇదిగో ఆడాలి. పచ్చని పొలాల్లో ఎండిపోతుంది, ఎండాకాలం వస్తుంది కదా. అలుపు వచ్చిందా? స్లోగా తాగాలి, వాటినే నిదానంగా మింగు. చెప్పండి ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ఫుల్ గా ఉందా లేదా అనేది. టైం అయితే చాలా అయిపోయిందండి. సిరి వచ్చి కూడా చాలాసేపు అవుతుంది. నాకు 2 నాకు 2. ఎయ్ ఇదిగో సితారా. అబ్బో ఇదిగో సిరి. సితారా రెడీ, సిద్ధం, వెనక జరుగు. అబ్బో అదిగో అబ్బో అన్సి ఆడుతుంటండి. సిరికి ఇక్కడ తగిలింది బ్యాట్. సిరి కూర్చుని అని ఏడ్చే వరకు ఈ సితారా అక్కడ గట్టు మీద కూర్చుని మొహం నల్లగా పెట్టేసి అంటుంది. అనిసి ఆ అమ్మాయిని తీసుకురావడం బ్యా తెరిచింది. ఏ తీరా ఏందని చూస్తే సిరికి దెబ్బ తగిలి ఆడుతుందని చెప్పి ఆడుతుంది అనుకుంటే కాదంట, అమ్మగురితో వచ్చిందంట. అమ్మగురితో వచ్చింది, అక్కడికి తగిలి దెబ్బ తగిలిందనే అమ్మానా. అదండి విషయం. చాలా అంటే చాలా చెమట పట్టేసి ఎక్సర్సైజ్ అయ్యింది పిల్లలకు కూడాను. బాగా ఆడారా, బాగా ఏడ్చారా? వెళ్దామా? అదండి విషయం. పొద్దుపోయింది, మా ఇంటిది కూడా వచ్చేసింది. దాక్కో మాకు ఇంటిదానా. వాడతాం వచ్చా, నేర్పిస్తా. అదండి విషయం. మా కోసం ఝాన్సీ సమోసాలు తెచ్చింది, పూర్ణాలు తెచ్చింది, బిస్కెట్లు తెచ్చింది. ఇంకేమైనా తెచ్చా అంతేగా? ఇంకేం పచ్చిమిరకాయలు తెచ్చింది. టమాటాలు అక్కడే చాలా అంటే చాలా రిలాక్సింగ్ ఉందండి. బాడీ అలిసింది. మీకు చూపించలేదు కానీ మా వాళ్ళు 3 కాకులు తీసుకుని ఇసురుతా ఉన్నారు. నాకు 2 బ్యాట్లు కొట్టుకుని 3 ఇసిరే కాకుల్ని కొడతా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఉలంతా అలిసిపోయింది. మంచి ఎక్సర్సైజ్ అయింది ఈ రోజుకైతే. అదండి విషయం. ఈ వీడియోకి ఇంతే. ఇంకా పోతే మొన్న వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు చెప్తా అన్నా కదా. ప్రస్తుతానికైతే 43 మంది వచ్చారండి. 24 గంటలు దాటిపోయింది వీడియో పెట్టి.
43 మంది కేవలం ఆ ఒక్క వీడియోకి 43 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ 43 మందికి కూడాను మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. అండ్ విషయం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వస్తువులను అయితే జాగ్రత్తగా వాడతామని మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నా. ఆ సంగతి తెలియదు కానీ ఇంకా కొందామండి. మన ఛానల్ ముందుకెళ్ళాలి. ఇట్లాంటి గ్యాడ్జెట్స్ చాలా చాలా కొనాలి మనం. అది విషయం. ఈ వీడియో అంతా క్లోజ్ చేద్దాం. ఇంకో వీడియోకి వెళ్దాం. బాయ్ అండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేయనొప్పి వచ్చేసింది. బాయ్. Audio Jungle.